గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. సంగారెడ్డిలో ఎలక్షన్ వచ్చినప్పుడు చాలామంది వాగ్దానాలు చేస్తారు. మరి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి సంగారెడ్డి వెనుకబడ్డ ప్రాంతం. మరి సంగారెడ్డి ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకునే నాదుడు. ఇప్పటి వరకు ఎంతోమంది సీఎంలు వచ్చిండ్రు, చాలామంది సీఎంలు వచ్చిండ్రు, చాలామంది వాగ్దానాలు చేసిండ్రు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ తర్వాత తప్పించుకొని పారిపోయింది తప్ప ఇవాళ మా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడే సంగారెడ్డికి ఒక మంచి కళాశాల తీసుకురావాలి, మెడికల్ కళాశాల తీసుకురావాలని చెప్పి మరి అప్పుడు పట్టుబట్టడం జరిగింది. మరి అదే మాట మీద నిలబడి ఈరోజు 2018 ఎలక్షన్లో నా పార్లమెంట్ ఎలక్షన్లో మా గౌరవ అప్పటి స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ నేను మన మీటింగ్లో మరి ఎన్నికల సభలో మీటింగ్లో మరి సభలో కూడా చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా సంగారెడ్డికి ఒక మంచి మెడికల్ కళాశాల తెచ్చి తీరుతా అని చెప్పి మరి ఆ రోజు ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు సంగారెడ్డిని గుర్తించి సంగారెడ్డి ప్రజల మనోభావాలను గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు సంగారెడ్డి జిల్లా తరఫున మరి మన మెదక్ పార్లమెంటు తరఫున మరి సంగారెడ్డిలో ఈరోజు మెడికల్ కళాశాల రావడం మరి మా సంగారెడ్డి ప్రజలు మరి చాలా హర్షిస్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా తరఫున మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారికి శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా నమస్కారాలు కూడా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మాటలు చెప్పింది కానీ ఎవరు కూడా ఇప్పుడు చేయలేదు. ఇవాళ కరోనా సమయంలో మరి సంతోషంగా ఉన్నది. ఏది ఏమైనా ఈ ప్రాంతము చాలా పారిశ్రామికంగా ఉన్న ప్రాంతము, హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న ప్రాంతము. చాలా మంది బీదవారు ఉంటారు ఇక్కడ. నారాయణఖేడ్ కావచ్చు, ఆందోళన కావచ్చు, జైరాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీ మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా చాలా సంతోషం. ఈరోజు ఇంత కరోనా సమయంలో కూడా మరి మా సంగారెడ్డి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు మరి నిరంతరము పర్యవేక్షించి మా జిల్లా మంత్రి గారు గౌరవనీయులు హరీష్ రావు గారు మరి స్థానిక మా ఎమ్మెల్యేలు మా జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా కరోనాకు సంబంధించిన పేషెంట్లు ఇబ్బంది పడద్దని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు మరి ఆక్సిజన్ కొరత లేకుండా, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ సంబంధించిన కొరత లేకుండా, ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో మరి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మరి అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ తరుణంలో మరి యాసంగి పంట కూడా చేతికొచ్చింది కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిరంతరం అధికారులతోటి, కలెక్టర్లతోటి, మా గౌరవ ఎమ్మెల్యేలతోటి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి గోడాంలకు, రైస్ మిల్లర్లకు పంపించాలి. మరి వర్షం పడుతుంది, ఒక తుఫాన్ వచ్చింది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ఓపెన్ చేసి మరి రైతుల దగ్గరికి వెళ్ళి కూడా పూర్తిగా మరి వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇది ప్రజల ప్రభుత్వం. మరి ప్రజలకు అనుకూలంగా మరి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కరోనా సమయంలో ఇటు కరోనా సంబంధించి పేషెంట్లు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మా సంగారెడ్డి కలెక్టర్ కానీ మరి మా జిల్లా మరి మెడికల్ ఆఫీసర్లు కానీ వీరందరితోటి నిరంతరము మరి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా కరోనా పేషెంట్లకు కానీ మరి అదేవిధంగా రైతులకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మరి యంత్రాంగం పూర్తిగా చేసినందుకు మరి మా అందరి తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున మరి ప్రభుత్వ అధికారులకు కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఏది ఏమైనా సంగారెడ్డిలో ఇంకా చాలా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి అప్పట్లో గౌరవ ఎమ్మెల్యేగా ఉన్న చింతా ప్రభాకర్ ఉన్న సమయంలో కూడా చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. దాంట్లో పూర్తి స్థాయిలో మరి రోడ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు. సంగారెడ్డి సమ్మర్ వచ్చిందంటే, వేసవికాలం వచ్చిందంటే మరి తాగునీరు లేక కిటకిటలు ఆడిపోతుండే గతంలో. మరి ఎప్పుడు కాళేశ్వరం నుంచి వచ్చే నీరును
మరి సింగూరుకు మరి అదేవిధంగా మరి మంజిరాకు తరలించి ఈ ప్రాంతంలో దాహార్తి తీర్చి మరి ప్రజలకు సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరి ప్రణాళిక వేసి అతి త్వరలోనే ఒక 6 మాసాలలో కూడా మరి డిపిఆర్ సంబంధించి మొత్తం ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయిపోయింది. 6-7 మాసాలలో టెండర్లు కూడా రాబోతున్నాయి. మరి ఇలా సంగారెడ్డి జిల్లా పూర్తిగా మరి అన్ని నియోజకవర్గాలు కూడా సస్యశ్యామలం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా మరి కట్టుబడి ఉన్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని జిల్లీలు చేసినా ఇలా ప్రభుత్వం సంగారెడ్డి నియోజకవర్గం కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, ఈ జిల్లాల పూర్తి స్థాయిలో రైతుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాళేశ్వరం నీరు ముఖ్యమంత్రి గారిని మరి నేను కొత్త ప్రభుత్వం ఎలక్షన్ ఉన్నప్పుడు వారు కూడా మరి అప్పటికి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ సంగారెడ్డి మెడికల్ కాలేజ్. అట్లాగే మరి ముఖ్యంగా ఈ సంగారెడ్డి మెడికల్ కాలేజ్ రావడం దాంతో పాటు మరి ఇప్పటివరకు చెప్పినట్టు పారామెడికల్ కాలేజెస్ కానీ డెంటల్ కాలేజ్ కానీ మరి ముఖ్యంగా నాగరికతలో చాలా లాభపడుతున్నారని చెప్పబడ్డారు. ఎందుకంటే కర్ణాటక బాధలో ఉంటారు. మా దగ్గర స్టూడెంట్స్ మా దగ్గర వ్యవహారాలు రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో మెడిసిన్ చేసి వస్తా ఉన్నారు. ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు రావడంతో మా ప్రజలకు తెలంగాణ ప్రజలకు చాలా లాభపడుతుంది. ఇక్కడ అడ్మిషన్ ఎందుకంటే మనం రాష్ట్రంలో చెప్పుకోవాలి. నిజంగా మా తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరు కూడా రాయచూరు పోవడం, కర్ణాటక కాలేజీ బోర్డులో అక్కడ మెడిసిన్ చేసి రావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ మంత్రి హరీష్ ద్వారా సంగారెడ్డి జిల్లాకు ఈ యొక్క కాలేజీ ఇవ్వడం మనకు అందరూ కూడా చాలా మంది ముఖ్యంగా నాయకులు చాలా లాభపడుతుందని చెప్పబడ్డారు. నిజంగా ప్రజలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పకుండా అందరూ నిర్వహిస్తారు. ఇంకా ఇదే కాకుండా మరి సాగునీటికి మరి ఇప్పుడిప్పుడే మా ఏళ్ళకు మరి మరి ప్రకృతి చదువులో అక్కడ కూడా మరి సబ్డివిజన్లో డివిజన్ ఇరిగేషన్ డివిజన్ వేయడం వల్ల మరి వారి యొక్క మంచిగా మరి కాళేశ్వరం నీళ్ళు జగన్ కూడా రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశామం కావాలని ఈ ప్రాంతంలో నా నియోజకవర్గంలో నా చెప్పిన మాటకి 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నారు. 1,50,000 ఎకరాలకు నీళ్ళు అవుతారన్నారు. మన ముఖ్యంగా స్పెషల్గా మా ఊళ్ళో ఈ యొక్క సాంకేతిక ఇచ్చేందుకు వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు. కాబట్టి ఈ సందర్భంలో మెడికల్ కాలేజీలో చాలా నా నియోజకవర్గంలో బాగుపడుతుండేది. మరి ఎందుకంటే కరోనా టైంలో కూడా మరి ప్రతి హాస్పిటల్లో కూడా అన్నిటి కూడా ఆక్సిజన్ మరియు ఇంజక్షన్ కానీ అవసరమైన మొత్తం సదుపాయాలు కూడా వేస్తూ ఈ టైంలో నాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా మంత్రి హరీశ్వర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సిద్ధాబాబు గారు ఇంకా మన ఇంతకుముందు ఎంపీఆర్ ప్రభాకర్ గారు కానీ మా ఎంపీ పార్టీ గారు కానీ అందరూ కూడా నిజ జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. మేము వెళ్తే తర్వాత కూడా ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఉంటే బాగుంటుంది. చాలా మంది ఈ ప్రాంతం నుంచి వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం లేకుండా ఈ జిల్లా ప్రజలకు అవకాశం లేకుండా పోతున్నది. హైదరాబాద్లో ఉండే కాలేజీలో అడ్మిషన్ కావాలన్నా కూడా లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఈ ప్రాంత ప్రజలు లేదు కనుక ప్రభుత్వం మెడికల్ కాలేజీ పెడితే పేదవాళ్ళు కూడా వైద్య విద్యను అభ్యసించవచ్చనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆమోదం జరిగింది. గతంలో ఎలక్షన్లో కూడా ఆమోదం జరిగింది. వాటన్నిటినీ నెరవేరుస్తూ నిన్న నిర్ణయం తీసుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి తెలియజేసుకుంటాం. ఈ జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం. వైద్య కళాశాల రావడం వల్ల ఈ జిల్లాలో చాలా మంది విద్యార్థులకు వైద్య కోర్సు చదివే అవకాశం వస్తుంది. నర్సింగ్ కోర్సులు ఇంకా ఎక్కువ మంది చదివే అవకాశం వస్తుంది. ఇంకా ఎక్కువ మందికి మెరుగైన వైద్యం అందేలాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని
మెడికల్ కాలేజ్ అంటే ఆషామాషి కాదు, అది చాలా పెద్ద ఇష్యూ. అది సంగారెడ్డి హైదరాబాద్ ఇంత దగ్గర ఉన్నా కూడా మరి ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది అయినా కూడా సంగారెడ్డి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది. దానివల్ల దీంట్లో మా హరీష్ రావు గారి భాగస్వామ్యం ఉన్నది. వారు కూడా బాగా కృషి చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి మెడికల్ కాలేజ్ ఇప్పించడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ రావడం అంటే ఒకటి మెడికల్ కాలేజే కాదు స్టూడెంట్స్కే పనికి వచ్చే కాలేజ్ అన్నట్టే కాదు. ఇక్కడ ఉన్న సంగారెడ్డి హాస్పిటల్ ఏదైతే ఉందో జిల్లా హాస్పిటల్ దాని స్థాయి కూడా బాగా పెరిగిపోతుంది. దాంట్లో ఇంకా అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా మటుకు మనకు పెరిగిపోవడం జరుగుతుంది. ఆ రకంగా పేదవారికి మంచి వైద్యం ఉండడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఇట్లాంటిది మా సంగారెడ్డికి ఇవ్వడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా చాలా బ్యాక్వర్డ్ జిల్లా. అందులో మా నారాయణగఢ్ చాలా బ్యాక్వర్డ్ జిల్లా. మా నారాయణగఢ్ నుంచి అయితే పేషెంట్స్ దగ్గర హాస్పిటల్ లేదు, హైదరాబాద్లో దూరం అవుతుందని చెప్పేసి చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది. ఏ హాస్పిటల్లో అంటే అక్కడ మెరుగైన హాస్పిటల్లో జిల్లా హాస్పిటల్ అక్కడికి వెళ్తుంది. ఈరోజు సంగారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టడం మూలంగా, స్థాయి పెట్టడం మూలంగా మా పేద ప్రజలు, నారాయణగఢ్ పేద ప్రజలు ఇక్కడ వచ్చి మంచి వైద్యం తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే మా సంగారెడ్డి జిల్లాకి ఇచ్చారో జిల్లా అందరి ప్రజలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యమంత్రి గారికి ఎన్ని జన్మలైతే ఆయన రుణం తీర్చుకున్నామన్నా అది వీలు కాదని అనిపిస్తుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మేము అడిగినటువంటి అభ్యర్థులని దృష్టిలో ఉంచుకొని 2018లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి బహిరంగ సభలో సంగారెడ్డి జిల్లాని, జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిని మెడికల్ కాలేజీ అనివార్యం, అత్యవసరం నా దృష్టిలో ఉంది. నేను కంపల్సరీగా సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను నేను మంజూరు ఇచ్చి సత్వరంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అది పూర్తి అయ్యేటప్పుడు చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మరి వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రేరణ కలిగించి ఖచ్చితంగా ఇది జరగాలి, ఇది రావాలి, ఇది అవసరం, ఇది అత్యవసరం, ధన్యవాదాలు ఉంచబడి మన జిల్లా మంత్రివర్గమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు జనహృదయ నేత హరీష్ రావు గారు కూడా ముఖ్యమంత్రి గారికి మరి అడిగి ఈ కంపల్సరీ అవసరం ఉంచబడి నిన్న వారు ప్రకటించే దాంట్లో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నటువంటి సందర్భంగా మరి ఎంపీ గారి తరఫున, జిల్లా ఎమ్మెల్యే తరఫున, జిల్లా ప్రజలందరి తరఫున, అతి ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న కొత్త ప్రభాకర్ గారికి కూడా మరి ఎంపీ గారికి ఆ బహిరంగ సభలో, మరి సీఎం గారికి ఆ బహిరంగ సభలో మరి వారు కూడా కోరినటువంటి సందర్భంగా మా అందరి కోరికలు మన్నించి మెడికల్ కాలేజ్ మరి సత్వరంగా దీన్ని పూర్తి చేసేదానికి మరి వచ్చే సంవత్సరం నాటికే మరి భవిష్యత్ స్టార్ట్ అయితేనే వారు కూడా ఒక ఆలోచన మరి వినిపిస్తాము. కాబట్టి మరొకసారి ప్రత్యేకంగా మరి మంత్రివర్యులకు, సీఎం గారికి హృదయపూర్వకంగా మా వేదిక ద్వారా మరొకసారి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతారు. ముఖ్యమంత్రి గారు అదే సమన్వయం ప్రకటించారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల ఎప్పుడైతే మంజూరు చేస్తారో అందులో సంగారెడ్డి మొదటి ప్లేస్లో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 2018 ఎన్నికల చెప్పిన విషయం సందర్భంగా గుర్తు చేస్తూ చాలా మంది వచ్చిన తర్వాత మీరు చేసిన వచ్చి కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ సంగారెడ్డి జిల్లా ప్రజల విషయంలో పెట్టుకొని మరి మంత్రి హరీష్ రావు గారు జిల్లా ప్రభాకర్ గారు
సంతోషకరమైన విషయం. మరి అగ్రికల్చర్ మీద పూర్తిగా వ్యవసాయం ఆలోచించినప్పుడు మరి అదే కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కొన్ని సంఘటనలు ఇబ్బంది పెట్టగలిగినప్పుడు మిగతా విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయం మనం గుర్తుంచుకోవాలి. అది దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఎక్కడ పురోగతి కొనలేదు ప్రభుత్వాన్ని పరిణామం చూస్తారని చెప్పి మొట్టమొదటి ప్రతి గ్రామంలో కూడా ఎన్టీపీస్ కానీ బీసీపీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ అన్ని కూడా మరి ప్రతి గ్రామంలో సెక్రటరీ కరోనా దృష్ట్యా రైతులు వేరే గ్రామాలకు వెళ్ళాలని చెప్పి మరి కొనుగోలు చేయడమే కాకుండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 35 రాష్ట్రాల్లో ఒడ్లు ప్రతి గింజ కొనుక్కుంటూ అదేవిధంగా 24 గంటల నుంచి 48 గంటల్లో రైతులకు పైసలు ఇస్తున్న ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం విషయం గుర్తు చేస్తూ మరి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున సంగారెడ్డి జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి హరీశ్రావు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. దీనికి కృషి చేసినటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చింతాపాలన కూడా వారి కూడా కాన్స్టిట్యూన్సీ తరఫున కార్యక్రమాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.